అయితే ఐటీ ఇండస్ట్రీ డేటా స్టోర్ చేస్తుంది అనుకున్నాం కదా. సో ఎంత సైజు డేటా ఎక్కడెక్కడ స్టోర్ అవుతుందో మీకు విపులంగా వివరిస్తాను. మనకి తక్కువ డేటా ఉందనుకోండి, ఉదాహరణకి ఒక 50 మంది 60 మంది స్టూడెంట్స్ డేటా నేను స్టోర్ చేయాలనుకున్నాను, ఒక 100 మంది ఎంప్లాయీ డేటా నేను స్టోర్ చేయాలనుకుంటే మనము ఫైల్స్లో ఆ డేటాను పెడతాం. అంటే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసేసి సో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ ఫోన్ నెంబర్ నేను స్టోర్ చేస్తాను. తక్కువ డేటా అంటే ఫైల్స్లో పెడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఎక్సెల్ ఫైల్ తీసుకున్నాను. అలా కాకుండా అమెజాన్ ప్రతిరోజు డేటా వస్తుంది. అలాంటి డేటా మీరు ప్రోడక్ట్ కొన్నా, మీరు లోన్ అమౌంట్ కట్టిన స్టేట్ బ్యాంక్కి వెళ్ళి, ఆర్ మీరు లోన్స్ తీసుకున్న, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసిన ఫోన్పేలో, ఇది మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎవ్రీడే వస్తుంది. అది జీబీస్లో డేటా వస్తుంది. వెన్ ద డేటా జీబీస్లో పోగొతున్నప్పుడు ఆ డేటాని స్టోర్ చేయడానికి ఎక్సెల్ షీట్స్ని కానీ ఫైల్స్ని కానీ మనం ఉపయోగించుకోవాలి. అక్కడ మనకు ఎస్క్యూఎల్ అనే కాన్సెప్ట్ ఐటీ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం, ఆర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాం. మనకు డేటా జీబీస్లో ఉన్నప్పుడు, ల్యాక్స్ ఆఫ్ డేటా, మిలియన్స్ ఆఫ్ డేటా మనకు వస్తున్నప్పుడు మనం ఎస్క్యూఎల్లో స్టోర్ చేస్తాం. ఈరోజు నెంబర్ 1 ఎస్క్యూఎల్ టూల్ అంటే ఆరకిల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. అలాగే ఐబిఎం కంపెనీ వాళ్ళది DB2, టెరాడేటా, మైసీక్వల్, సైబేస్, ఇవన్నీ కూడా ఏంటంటే RDBMS టూల్స్ ఆర్ ఎస్క్యూఎల్ టూల్స్ అన్నమాట. అర్థమవుతుందా? నా దగ్గర లాట్ ఆఫ్ గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ బ్యాంకులో పెడతాను. నా దగ్గర చాలా బ్లడ్ ఉందనుకోండి, బ్లడ్ బ్యాంకులో పెడతాను. నా దగ్గర చాలా డేటా ఉందనుకోండి, డేటా బ్యాంకులో పెడతాను. దాని పేరు డేటాబేస్. అర్థమవుతుందా? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లాగా, కిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లాగా మనకి ఒరాకిల్ వాళ్ళు డేటా స్టోర్ చేస్తారు. అలాగే ఎస్క్యూఎల్ సర్వర్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా కంపెనీస్ డేటా స్టోర్ చేస్తారు. సో బ్యాంక్ డేటా, ఇన్సూరెన్స్ డేటా, అమెజాన్ డేటా, ఫోన్పే డేటా, ఇదంతా కూడా మనకి ఎస్క్యూఎల్లో ఉంటుంది. ఎందుకు అంటే సైజు ఎక్కువగా ఉంటుంది. స్మాల్ సైజ్ డేటా అయితే మనం ఎక్సెల్లో పెడదాం. ఇది జీబీస్ ఆఫ్ డేటా కాబట్టి ఎస్క్యూఎల్ ఆర్ RDBMSలో పెడతాం. బట్ ఎవ్రీడే మీకు 500 GB, ఎవ్రీ మంత్ మీకు 500 GB డేటా వచ్చిందనుకోండి, 500 GB ఇంటూ 12 months డేటా అంటే 1 year డేటా 6000 GB అవుతుంది. ఈజ్ ఈక్వలెంట్ టు 6 TB డేటా 1 yearకి అవుతుంది. బట్ 6 TB ఆఫ్ డేటా ఇంటూ 10 years అనుకుంటే 60 TB ఆఫ్ డేటా నా దగ్గర ఉంది. అంటే స్లోగా తక్కువ డేటా నుంచి జీబీస్లోకి వచ్చాం. జీబీస్ నుండి స్లోగా ఒక 20 years డేటా మనకి టెరాబైట్స్లో అయితే దాన్ని ఐటీ ఇండస్ట్రీ వేరే టూల్స్లో పెడుతుంది. ఆ టూల్స్ పేరు ఏంటంటే డేటా వేర్ హౌస్. వేర్ హౌస్ అంటే గోడౌన్ అని అర్థం. చాలా మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా మన దగ్గర డేటా వేర్ హౌసింగ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది అందులో. ఓకే, మనకి స్టోరీ అంతటితో ఆగిపోలేదు. ఇయర్ 2000 తర్వాత ప్రపంచం మొత్తం మీద కూడా సోషల్ మీడియా యాడ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా హార్డ్వేర్ కొనటం మొదలెట్టారు. ఎందుకంటే హార్డ్వేర్ ప్రైసెస్ చాలా తక్కువగా దొరకటం మొదలెట్టాయి. అలాగే ఇంటర్నెట్ బికేమ్ సో పాపులర్. దానివల్ల ఏమైందంటే ఎక్కువగా డేటా రావటం మొదలైంది. ఎలాంటి డేటా రావటం మొదలైంది? స్ట్రక్చర్డ్ డేటా అంటే టేబుల్లో డేటా ఉండటం. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ అన్నాననుకో, ఒక స్ట్రక్చర్గా డేటా ఉంటుంది. టేబుల్లో డేటా స్టోర్ అవుతుంది. అది ఒక డేటా. చాలామంది ఇమేజెస్, ఫొటోస్, ఆడియోస్, చార్ట్స్, ఇలాంటి డేటా అంతా కూడా రావటం మొదలెట్టింది. దీన్ని మనం ఏమంటామంటే అన్స్ట్రక్చర్డ్ డేటా ఆర్ బైనరీ డేటా అంటాం. సో అలాంటి డేటా కూడా ఇయర్ 2000 తర్వాత రావటం మొదలెట్టింది. సో అలాగే మనకి కొన్ని ఫైల్ ఫార్మాట్స్ కూడా XML అని, JSON ఫైల్స్ అని టెక్నాలజీ పీపుల్ చాలా ఉపయోగిస్తారు. అంటే అర్థం ఏంటి? డేటా మనకి ఇమేజ్ ఫార్మాట్లో ఉండొచ్చు, వీడియోస్లో ఉండొచ్చు, ఆడియోలో ఉండొచ్చు, ఎక్స్రేలు, ఫొటోస్, అలాగే టేబుల్ ఫార్మాట్లో ఉండొచ్చు, అలాగే కొన్ని సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండొచ్చు. బట్ ఇయర్ 2000 తర్వాత డేటా మ్యాసివ్గా పెరగటం జరిగింది. ఇంత సైజు డేటాని గూగుల్ కంపెనీ ఏమందంటే బిగ్ డేటా అని మొదలెట్టింది ఇయర్ 2000 తర్వాత. బట్ ఈ బిగ్ డేటా స్టోర్ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. కాబట్టి ఇయర్ 2003లో 4లో 5లో రీసెర్చ్ చేసి మనకు అపాచీ హడూప్ అనే ఒక సాఫ్ట్వేర్ మార్కెట్లో వచ్చింది. ఆ సాఫ్ట్వేర్లో మనం అన్లిమిటెడ్ డేటాని స్టోర్ చేస్తాం.
సో ఐటీ ఇండస్ట్రీలో డేటా ఎక్కడెక్కడ స్టోర్ అవుతుందంటే 4 ప్లేస్లో స్టోర్ అవుతుంది. ఒకటి ఫైల్స్, స్మాల్ డేటా. రెండోది మీడియం సైజ్ డేటా అంటే ఎస్క్యూఎల్, ఆర్డిబిఎంఎస్. మూడోది టెరా డేటా అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే టెరాబైట్ ఆఫ్ డేటా అంటే డేటా వేర్హౌసింగ్. అన్లిమిటెడ్ డేటా పెటాబైట్, జెటాబైట్ అన్లిమిటెడ్ డేటా అంటే బిగ్ డేటా హడూప్లో స్టోర్ అవుతుంది. సింపుల్గా మనం మా ఇంటి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళి కాయగూరలు కొనాలనుకోండి, సరే నేను బైక్లో వెళ్తాను, ఎందుకు 2 కిలోమీటర్స్. అలా కాకుండా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ పెరిగింది కాబట్టి బైక్లో వెళ్ళలేను. ఐ యూజ్ బస్ కానీ కారు కానీ ఉపయోగిస్తాను. ఐ చూస్ ద డిఫరెంట్ టూల్స్ అనమాట. బట్ అలా కాకుండా హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాలనుకుంటే మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళలేం కదా, డిస్టెన్స్ ఈజ్ మోర్. అప్పుడు దేంట్లో వెళ్తాం? మనం ఫ్లైట్లో వెళ్తాం. అలా కాకుండా మూన్ కానీ మార్స్లోకి వెళ్ళాలనుకోండి, ఫ్లైట్లో వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. రాకెట్లో వెళ్ళగలుగుతాం. ఎలాగైతే డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే టూల్స్ మారుతూ వస్తున్నామో, డేటా సైజు మారుతూ ఉంటే ఎక్సెల్ నుంచి సీక్వెల్లోకి, దాని నుంచి డేటా వేర్ హౌసింగ్లోకి, దాని నుంచి హడూప్లోకి మనం డేటా స్టోర్ చేస్తాం. డేటా స్టోరింగ్ టెక్నాలజీస్ ఐటీలో ఈ 4 మాత్రమే ఉన్నాయి. ఈరోజు ఈ డేటాని స్టోర్ చేయడానికి సెపరేట్గా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్ పేరు ఏంటి అంటే డేటా ఇంజనీరింగ్. డేటా ఇంజనీరింగ్ అంటే కలెక్టింగ్ డేటా, స్టోరింగ్ ద డేటా. ఎస్క్యూఎల్లో పెట్టొచ్చు, డేటా వేర్ హౌసింగ్లో పెట్టొచ్చు, హడూప్లో పెట్టొచ్చు, ఆర్ హడూప్ రీప్లేస్ అయ్యి స్పార్క్ వచ్చింది. ఈరోజు ఏదో ఒక దాంట్లో డేటాని సైజులు బట్టి మనం స్టోర్ చేస్తూ ఉంటాం. ఈ పని ఎవరు చేస్తారు అంటే డేటా ఇంజనీర్. క్లియర్? సో డేటా ఇంజనీర్ ఏం చేస్తాడంటే కలెక్టింగ్ ద డేటా ఆఫ్ ద కంపెనీ, క్లీనింగ్ ఆఫ్ ద డేటా, స్టోరింగ్ ఆఫ్ ద డేటా ఇన్ వన్ ఆఫ్ దీస్ ప్లాట్ఫామ్స్ అనమాట. మీరు డేటా ఇంజనీరింగ్ కోర్సు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. వితిన్ 3 to 4 monthsలో, 3 to 6 monthsలో యూ కెన్ బికమ్ ఏ డేటా ఇంజనీర్. ఫర్ మోర్ డీటెయిల్స్ look into the description of this video or call this number and subscribe Go Online Trainings YouTube channel. Thank you guys.